హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రవి డైలీ దుబాయ్ వీడియోస్. అయితే ఈరోజు నేను ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను పిల్లల్ని. సో అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ నడుస్తుందండి. సో దాన్ని చూడడానికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కూర్చోవడానికి ఇక్కడ చైర్స్ ఉన్నాయి. నాకు తెలిసి నేను ఒక్కడనే వచ్చాను, మిగతా వాళ్ళందరూ కింద ఉన్నారు, కింద కూర్చున్నారు. చూడండి, ఎవ్వరు లేరు చైర్స్లో, నేను అదొక్క. సో నేను మంచి సెంటర్లో చూసుకుని కూర్చుందాని వచ్చాను. ఇక్కడ నుంచి ఓకే బాగానే అనిపిస్తుంది. చూడండి, అప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మ్యాచ్. అటు ఒక కోర్టు ఉంది, ఇటు ఒక కోర్టు ఉంది. యాక్చువల్లీ నేను అటుపక్క కోర్టుకి వెళ్ళాలి, వెళ్తున్నా చూడండి. అయితే ఇప్పుడు మ్యాచ్ మొదలయ్యే సమయం అయింది. ఏదో చెప్తున్నాడు మనోడు కోచ్, అందరూ కొట్టుకోకండి, తన్నుకోకండి అని చెప్తున్నాడు. వచ్చాడు మనవాడు. అరే ఇక్కడ పెట్టిన అన్ని ట్రాఫీలు నేను మీయేరా, అందరూ మంచిగా ఆడండి, ఎవరు తన్నుకోకండి, కొట్టుకోకండి, సరేనా, మీ అందరూ చెప్తున్నాను అనేసి ఏదో మంచిగా లాంగ్వేజ్ లేదా చెప్పడం మనకు అర్థం కదా, అది ఫిలిపిన్ లాంగ్వేజ్ అది. చూడండి, మ్యాచ్ మొదలైంది. నేను అప్పుడే అనుకున్న ఆ పక్కనున్న టీం అది ఏదైతే డార్క్ గ్రీన్ ఉందో వాళ్ళు నగ్గుతారండి. ఫైనల్గా వాళ్ళే నగ్గారండి. నేను చూపిస్తాను లాస్ట్లో. కానీ మనకి ఈ బాస్కెట్బాల్ గురించి మనకు అంత తెలియదు బాగాని. చూడండి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ దేశం, ఈ ఫిలిప్పీన్స్ కంట్రీ ఏదైతే ఉందో వీళ్ళకి ఈ బాస్కెట్బాల్ అంటే పిచ్చండి. మన ఇండియన్స్ క్రికెట్ ఎలానో అలాగే వీళ్ళకి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం. ఎంత టైం దొరికినా వీళ్ళు బాస్కెట్బాల్ ఆడుతూనే ఉంటారు. చూడండి, నేను అనుకున్నా కదండి, ఇందాక చెప్పా కదండి, ఆ డార్క్ గ్రీన్ వాళ్ళు గెలుస్తారని. వాళ్ళే గెలిచారండి, వాళ్ళకే ట్రాఫీలు వస్తున్నాయి. ఇప్పుడు మన ఆయన పెద్దన్న ఇస్తున్నాడు అండి ట్రాఫీలు. చాలా మందికి వచ్చినాయి. అందులో నేను తీసుకెళ్ళిన మనవాడు ఎవరైతే ఉన్నాడో తనకు కూడా వచ్చింది. తను కూడా చూపిస్తాను చూడండి. వస్తాడు మనవాడు, వైట్ గడియాలో వేసుకున్నాడు. ఇంకా మనోడేనండి, తిన్నే నేను తీసుకెళ్ళాను. సో మనోడు ఒక ట్రాఫీ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నన్ను వెళ్ళేటప్పుడు అన్నాడు, నాకు పక్కా ట్రాఫీ వస్తుందని. పక్కా తను అనుకున్నట్టుగా తను ట్రాఫీ వచ్చింది. ఇదండి ఫైనల్లీ వీకెండ్ టైంపాస్ అయింది నాకు వీళ్ళతో వెళ్ళి. చూడండి, గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. అయిపోయిందండి. అయితే అక్కడ చాలా మందికి చాలా ట్రాఫీలు ఉన్నాయి. కొంతమంది అక్కడే వదిలేసి వెళ్తారు, అవన్నీ ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట. చూడండి ఎన్ని ట్రాఫీలు ఉన్నాయో ఇక్కడ. ఎన్నో మ్యాచ్లు జరిగినాయండి ఇక్కడ. ఓకే అండి, బాయ్.